తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాలో 6 నుంచి 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నగర శివార ప్రాంతాలు, వృక్షాలు అధికంగా ఉన్న చోట ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ నగరంలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాలో 6 నుంచి 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నగర శివారు ప్రాంతాలు, వృక్షాలు అధికంగా ఉన్న చోట ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, వెదర్ రిపోర్ట్కి సంబంధించి అప్డేట్ ఏంటి? మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అయితే చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పాలి. అయితే మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే మాత్రం చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. అయితే తెలంగాణ వాసులు కూడా ఈ చలికి మాత్రం ఎంతో భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక సాయంత్రం వేళలో అవ్వచ్చు, లేదంటే మార్నింగ్ టైంలో కూడా బయటికి వెళ్ళాలంటే ఇళ్లలో ఉన్నప్పటికీ కూడా తట్టుకోలేని చలి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ క్రమంలో వాతావరణ అధికారులు అయితే 10 జిల్లాలకు ఆరెంజ్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేస్తారు. అయితే రాబోయే 2-3 రోజులు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా 2 నుంచి 3 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా కోయేర్, వికారాబాద్ జిల్లా యాలల్లో ఉష్ణోగ్రతలు చూసుకుంటే అయితే 8.1 మేర నమోదవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.4 ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్తూర్లో 8.6 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయని చెప్పాలి. ఇక సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చలి ఎక్కువగా ఉందని కూడా తెలుస్తుంది. అయితే దీంతో చాలా వరకు కూడా ప్రజలు అయితే ఎంతో భయపడాల్సిన వాళ్ళు, అంటే చలికి చాలా ఉనికి స్టేజ్ లో ఉన్నారని చెప్పాలి. అయితే తాజాగా దుబ్బాక ప్రాంతంలో ఉష్ణోగ్రత లెవెల్స్ తీవ్రంగా పడిపోయాయి. ఒక పక్క మంచు దుప్పటి కనిపిస్తుంటే మరో పక్క చలి వణికిస్తుందని చెప్పాలి. అయితే నవంబర్ మాసంలో చలి ఇంత తీవ్రత ఉంటే జనవరి, ఫిబ్రవరి మాసంలో చలి ఎంతగా ఉంటుందో అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు భయపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. దాంతో పాటు ఇంకా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పాలి. అయితే నగర శివార్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఇటు నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకుంటే షేరింగంపల్లిలో 10, రామచంద్రపురంలో 11.4, రాజేంద్ర నగర్ లో 11.9, చందానగర్ లో 12.5 వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక రానున్న రోజులలో కూడా చలి తీవ్రతగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు వర్కర్స్ వెచ్చదనం కోసం స్వెటర్స్ ధరించాలని కూడా ఇటు నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే రాను ఇంకా 3 రోజుల తర్వాత మాత్రము మనకు చలి తీవ్రత నవంబర్ ఎండింగ్ వరకు చూసుకుంటే అయితే ఉష్ణోగ్రతలు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే చలి తీవ్రత దృష్టి అయితే పిల్లలు, వృద్ధులు బయటికి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్లే సమయంలో క్యాప్స్, స్వెటర్స్ ధరించాలని కూడా ఇటు నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే చలికాలంలో ఎక్కువగా ఈ ఉలెన్ కి సంబంధించిన దుస్తులు ధరించి బయటికి వెళ్లాలని కూడా చెప్తే అయితే తగినమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు ఎక్కువ ఏదైతే చలి ఉన్న ప్రాంతాలలో చూసుకుంటే అయితే అనారోగ్యం ఉన్న వాళ్ళు
మాత్రము వాళ్ళు చాలా ప్రొటెక్టివ్ గా ఉండాలని చెప్తున్నారు. దానికి తోడు ఎక్కువగా వెచ్చదనంగా ఉండాలని కూడా ఇటు నిపుణులు అయితే సూచిస్తున్నారు మనోజ్. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.